ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. అయితే నేను ఆలోచించిన ఆలోచన ఇంతవరకు చరిత్రలో మీరు ఒక్కసారి తిరగేయండి. అనేక సమయాల్లో అనేక నిర్ణయాలతో మీ జీవితాలు ప్రభావితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకే మళ్ళా ఒక కార్యక్రమంతో వస్తున్న మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 4 కార్యక్రమాలు తీసుకున్నాం. మొట్టమొదటిది 18 సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 36,000, ముగ్గురుంటే 54,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండవది మీరు చూస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున, ఒక బిడ్డ ఉంటే 15,000 తల్లికి వందనం, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, కొంతమందికి 5 మంది పిల్లలున్నా 5 మందికి 75,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. చదువు అనేది చాలా ముఖ్యం. ఆడబిడ్డల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ఆడబిడ్డలు ఎప్పుడు తల్లికి వందనం అన్నాను. జన్మనిచ్చేది తల్లి. అలాంటి జన్మనిచ్చిన తల్లికి పిల్లలు రుణపడి ఉండాలి. పెద్దయినా కూడా మిమ్మల్ని చూసుకోవాలి. అందుకే తల్లికి వందనం తీసుకొచ్చి మీ ద్వారా మీ పిల్లల్ని చదివిస్తే భర్త కంటే కూడా తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించే సంస్కృతి రావాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడోది దీపం కింద వంట గ్యాస్ నేను ఇచ్చాను. దాన్ని ఆ దీపం ఆరిపేశారు. మళ్లీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని నేను చేస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 4 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇంట్లో నుంచి బయలుదేరితే డబ్బులు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏ బాధ లేదు. దర్జాగా బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, మా డ్రైవర్ చంద్రన్న ఆయన మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పండి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పండి. దర్జాగా ముందుకెళ్ళండి. పిల్లలు చదువుకోవాలంటే మీరు కావాలంటే నెల్లూరు పోవాలని చదువుకొని మళ్లీ రండి, తిరుపతి పోవాలని చదువుకొని మళ్లీ రండి. ఆ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ 4 చేసిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు బాదుడి కింద దోచేస్తాడు, 1000 రూపాయలు సొంతానికి లాగేస్తాడు. అవునా కాదా ఆలోచించండి. అంటే మీకు ఇచ్చేది ఆడబిడ్డ కోసం ఆసరా అంటాడు, పెన్షన్ అంటాడు. అవన్నీ కొత్త కాదు. నేనే 200 రూపాయలు ఉంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న క్యాంటీన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా నోరిప్పితే కడుపు నిండా అబద్ధాలే, పొట్ట నిండా అబద్ధాలే. మీరు చూడండి నేనేం చేశానంటున్నాడు. నేను డాక్రా సంఘాలు పెట్టా. ఆ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు ఆడబిడ్డలకింత చైతన్యం వచ్చేది కాదు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒక 10 చెప్పాను. ఇది నా అచీవ్మెంట్. జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశావు? 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు దోచుకున్నావు. కరెంటు రేటు పెరిగిందా లేదమ్మా మీకు? అదే మరి గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని ప్రీమైపోయినాయా లేదా? మీకు ఇచ్చేదానికంటే దోచుకునేది ఎక్కువ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
దానికి సమాధానం చెప్పు నువ్వు. మీరు ఒక అసమర్థ ముఖ్యమంత్రి. నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, బటన్ బొక్కావు కూడా. బటన్ నొక్కితే ఏం తెచ్చావు? బటన్ నొక్కి నువ్వు బొక్కిందెంత, దోచుకున్నదెంత, దొబ్బేసిందెంతో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.